అందరికీ నమస్తే మిత్రులారా. ముందుగా బీటీ న్యూస్కి స్వాగతం. మన నల్గొండ డిస్టిక్లో ఒక యువ రైతును యూరియా కోసం ధర్నా చేస్తుంటే తనని పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి 25 నిమిషాలు చిత్రహింసలు పెట్టిరండి. అంటే గతంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా అండి, చిత్రహింసలు పెట్టారు పోలీసు వాళ్ళు, ఫ్రెండ్లీగా ఉంటారు మనతోటి పోలీసు వాళ్ళు అనేది. మన ప్రభుత్వంలో ఫ్రెండ్లీగా ఉంటారంట. అంటే మరి ఫ్రెండ్లీగా ఉండేది ఇదేనా? 25 నిమిషాలు చిత్రహింసలతోటి ఇష్టం వచ్చినట్లు థర్డ్ డిగ్రీ పెట్టి ఇష్టం వచ్చినట్లు కొట్టడం జరిగింది. అతను ఒకసారి స్క్రీన్ పైన పెట్టే కూడా ప్రయత్నం కూడా చేస్తాను. ఒకసారి అతను చూడండి. అలా అతను ఎలా ఏడుస్తున్నాడో ఒకసారి చూడండి. అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళకు కొందరికి ఎట్లా ఉత్సాహం వస్తుంది అంటే, ఓపెన్గా చెప్పాలంటే, నా వెనక ఎమ్మెల్యే ఉన్నాడు, నా వెనక ఆ లీడర్ ఉన్నాడు, నా వెనక ఈ లీడర్ ఉన్నాడు అన్నట్టు మొత్తం ఉత్సాహం వచ్చేస్తున్నది. మీ వెనక ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని కాదండి. మీకు జీతాలు ఎవరిస్తున్నారు? మేము ఒక్కొక్క రూపాయి ట్యాక్సీలు కడుతుంటే మీకు జీతాలు వస్తున్నాయి. అర్థమైందా? మీకు ఎమ్మెల్యేలు ఎంపీలు మీకు ఎవరు నెలకు ఒక 30,000 40,000 అంటే జీతాలు ఎవరు ఇదేరు మీకు, మేము ఇస్తున్నాం. అలాంటిది మేము రైతుల కోసం యూరియా కోసం ఎంతో తంటాలు పడుతున్నారు, రోడ్ల పైన ధర్నాలు చేస్తున్నారు. ఆ ధర్నాలు చేస్తుంటే వీడు ఎవర్రా ధర్నా చేస్తున్నాడు రా భయ్ అంట అని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి 25 నిమిషాలు చిత్రహింసలు పెట్టి అలాగనే కొడతారా ఇష్టం వచ్చినట్లు? అలాంటి ఎవరైతే కొడుతున్నారో వాళ్ళ భార్య కూడా పోయి పోలీసు వాళ్ళ కాళ్ళ మీద పడుతుంటే వాళ్ళు లంబాడికి వాళ్ళ చెందిన వాళ్ళంట. ఎల్ దానా నువ్వు అక్కడ ఓవే అన్నట్టు ఇష్టం వచ్చినట్లు మారుతుంటారు. ఎల్ అంటే ఇక మీరే అర్థం చేసుకోండి ఎంత అసలు ఏ వర్డ్ అనేది ఎల్ అంటే. అది మీరే ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అసలు మరి ఏమవుతుంది మరి మన తెలంగాణ రాష్ట్రం అనేది ఎటు పోతుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, ఇది ఫ్రెండ్లీ పోలీసు వాళ్ళు ఇట్లాంటి దానికి ఇన్వాల్వ్ గారు, ఇట్లాంటి దానికి ఇన్వాల్వ్ అయినా కానీ ఏదో దూరం ఉండి మనకి ఎంకరేజ్ చేస్తారు అన్నట్లు మీరే చెప్పారు కదా. ఇది ఫ్రెండ్లీ పోలీసా? చిత్రహింసలు పెట్టే పోలీసా? 25 నిమిషాలు అంటే నాన్ స్టాప్ 25 నిమిషాలు అంటే మోకాల మీద ఇష్టం వచ్చిన కొట్టిరంట. అతనికి నడవనికి కూడా వస్తలేదంట. అలాగే హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఉన్న కానిస్టేబుల్ తన 100 రూపాయలు కూడా లేకుండానంట. హాస్పిటల్కి తీసుకెళ్తే పెట్రోల్కి ఇతను ఎవరైతే ఉన్నారో అతనే 100 రూపాయలు పెట్టి పెట్రోల్ ఓపించిందంట. పెట్రోల్ ఓపిస్తే ఇక్కడ నొప్పి అవుతున్నదంట. అంటే అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఏమంటాడంట అంటే, అరే నువ్వు ఆడిబట్లో వారా, నువ్వు మొగనివి కాదంటే ఇష్టం వచ్చినట్లు వల్గర్ లాంగ్వేజ్ తోటి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడంట కానిస్టేబుల్ అక్కడ. మరి ఏమనుకోవాలి? ఈ తెలంగాణ రాష్ట్రం ఎక్కడ వెళ్తున్నది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వచ్చింది ఇప్పుడు అందుకోసమేనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది? ఇది దురల పాలనే అంటారా ఇది? ఈ పోలీసు వాళ్ళు కూడా కొందరు ఎట్లున్నారంటే, మా వెనక ఆదోర ఉన్నారు, మా వెనక ఈ నాయకుడు ఉన్నాడు, మా వెనక వాళ్ళు వీళ్ళు లీడర్స్ ఉన్నారు, ఏమైనా చూసుకుంటారులే అన్నట్టు ఇష్టం వచ్చినట్టు కొంచెం అహంకారం ఎక్కువైంది పోలీసు వాళ్ళకు కూడా. చాలా చాలా అహంకారం ఎక్కువైంది. ఎవరున్నా కానీ మా వెనక లీడర్స్ ఉన్నారు, మేము చూసుకుంటారు, మేము ఎవరిని కొట్టినా కానీ మా వెనక లీడర్స్ ఉన్నారు చూసుకుంటారు అన్నట్లు అహంకారంతో మొత్తం ఉరుకులాడుతున్నారు ఈ పోలీసు వాళ్ళు కూడా. ఈ పోలీసు వాళ్ళు కూడా న్యాయం మీద జరుగుతున్నది, అన్యాయం మీద జరుగుతున్నది అవన్నీ తెలుసుకోండి. ఏదో మీ పై అధికారులు ఆర్డర్లు ఇచ్చిరని ఇష్టం వచ్చిన వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఇష్టం వచ్చిన వాళ్ళు కొడతామంట అంటే ఏమన్నట్లు? ఎవరు ప్రశ్నించారా? ఎవరు చూసుకుంటే అట్లే పోతుంటారా? ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నా కూడా 2 సంవత్సరాలకే ఏ విధంగా జరుగుతున్నదో ఒకసారి మీకే తెలుసు. అందరికీ నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మీకే ప్రతి ఒక్కరికి తెలుసు. ముందు ఇంకా ఏం జరుగుతుందో ఈ 3 సంవత్సరాలు ఒకసారి బాగా గమనించండి. నన్ను ఇక్కడ కొడుతుంటే మా వైఫ్ వాళ్ళని ఆపింది, కాలు కూడా పట్టుకుంది. ఎందుకు సార్ ప్లీజ్ సార్ మేము వస్తాం సార్, ఎందుకు కొడుతున్నావు అంటే, ఎమ్మళ్ళు ఏం చేద్దానా నువ్వు మాకు చెప్తావా, నీకు అంత ధైర్యం ఉందా? ఆ బాబాయ్ ఇది యూరియా కోసం ధర్నా చేసిన సార్, అది దాంట్లో పాల్గొన్నా. అక్కడ నన్ను వాళ్ళు చూసిరు, దాని గురించి కొట్టి అసలు నీకేమైనా గుంట భూమి ఉందారా లమ్మళ్ళ జొడక, నీకేంటి అవసరం, నీకేమైనా అవసరం ఉందారా, నీకేమైనా గతి ఉందారా నీకు, ఇట్లా అన్ని దాని గురించి ఇట్లా లమ్మళ్ళ జొడక అని మాట్లాడుతుంటే కాళ్ళతో తనుకుంటే సార్ 25 నిమిషాలు నరకం చూపెట్టారు సార్. 3 కానిస్టేబుల్ వచ్చాయి సార్. సోయి లేదు సార్, సోయి ఇట్లా పడిపోయినా కానీ నాకు అసలు నరకం పైన చూసి కిందికి అట్లా నరకం చూసుకుంటూ వచ్చినా సార్. 25 నిమిషాల తర్వాత బెల్ట్తోని లాఠీలతోని స్టేషన్లో నడిచే ఓపిక లేకుంటే పొద్దు నుంచి సాయంత్రం ఎక్సైజ్ కింద పైన ఇట్లా ఎక్సైజ్ చేపిస్తారు.
నడవని లాస్ట్ మూమెంట్లో కొట్టు తీసుకే టైం పోలీస్ నుంచి బయటికి రాగానే సార్ కుంటున్నాను సార్ నేను మళ్ళీ కూడా గట్టిగా నడవని కాళ్ళతో తంటున్నాను సార్ మళ్ళీ లాస్ట్ గట్టిగా నడవాలి ఎవరికైనా చెప్పినావో నీకు బెయిల్ రాకుండా చేస్తాయేమో అనుకుంటున్నావో ఇంకోసారి ఎప్పుడైనా కనిపిస్తావారా నాకు కొడక ఎప్పుడైనా కనిపిస్తావు నీకు బెయిల్ రాకుండా చూసుకుంటా ఎవరికైనా హాస్పిటల్లో కానీ జడ్జి దగ్గర కానీ మీ వాళ్ళకి ఎవరైనా చెప్తే నీ సంగతి ఎట్లా చేయాలి అట్లా చేస్తాను నేను మళ్ళీ సార్ గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా కానీ నేను సరే ఆడ మీరు ఏం చెప్పొద్దు అని ఆ కానిస్టేబుల్ బైక్ పైన మమ్మల్ని మాట్లాడుకుంటే బెదిరుకుంటే వచ్చిన ఆయనకు సార్ ఓన్లీ 100 రూపాయల పెట్రోల్ నేనే పంపించిన సార్ రావడానికి ఆయనకి 100 రూపాయల పెట్రోల్ నేనే పంపించిన డబ్బులు ఉన్నాయా లేదంటే నా దగ్గర కూడా 120, 130 ఉండే సార్ ఫోన్ పే నేనే 100 రూపాయల పెట్రోల్ పంపించిన ఆయనని మళ్ళీ హాస్పిటల్ రాగానే సార్ ఈడ కొద్దిగా నొప్పులు ఉన్నాయి అని చెప్తే అరే నువ్వు ఆడవనివా ఏమైతుంది ఆ దెబ్బలు ఏం లేదా అని వాళ్ళతో మేనేజ్ చేయించి టాబ్లెట్ తీసుకోవడం జరిగింది కోర్టులో టాబ్లెట్ నాకు మింగని ఇచ్చారు సార్ నేను మింగకుండా సైడ్కి పెట్టుకున్నాను జడ్జి దగ్గర వచ్చేసరికి ఇక నన్ను ఇక ఎవరు లేరు ఎవరు ఏం చేయలేరు అని జడ్జి దగ్గరతో నేను అక్కడ మళ్ళీ కింద పడిపోతే జడ్జి సార్ ఏమో పైన చైర్ పైన కూర్చొని చెప్పి మొత్తం ఏమేమి జరిగింది బాబు మొత్తం చెప్పంటే నేను ఏమేమి జరిగిందో ఇది మొత్తం చెప్పాను అన్న తర్వాత నల్గొండ హాస్పిటల్కి రాశారు నల్గొండ హాస్పిటల్ రాస్తే ఇక రిపోర్ట్లు డైరెక్ట్ అక్కడ పోయినాయి నైట్ 9-10:30 ఆ టైం వరకు జైల్లో పోయినాం సార్ జైల్లో కూడా నరకం చూసినా సార్ ఇంత కొట్టిన తర్వాత కూడా మళ్ళీ జైలు సార్ 14 రోజులు జైల్లో నేను మా అన్నకి మళ్ళీ కుట్లు ఉండే 3 కుట్లు పడ్డది ఆయనకి మేము మా అన్న జైల్లోనే ఉన్నాం సార్ ఎన్ని రోజులు ఉన్నారు 14 రోజులు జైల్లో ఉన్నాం సార్ బయటకు వచ్చినారు ఇప్పుడు ఒక 4 days అవుతుంది అన్న 3-4 days అవుతుంది బయటకు వచ్చి స్టేషన్ లో ఎక్కడ అరికాల్లో ఎక్కడ కొట్టినారు స్టేషన్ లో ఫస్ట్ సార్ ఇగో ఇక్కడ సార్ ఇక్కడ నుంచి తర్వాత ఎక్కువ ఈ పాదాల పైన సార్ కింద టైం కింద మోకాల పైన ఎక్కడ కొట్టారు తర్వాత ఎక్కువ ఎక్కడ కొట్టారు సార్ కట్టేసి మరీ కొట్టారు సార్ తాడుతోని